Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 1 టాపిక్ ఆపరేటర్స్ ఇన్ సి పార్ట్ 1. అంటే ఈ వీడియోలో మనం కొన్ని ఆపరేటర్స్ గురించి ఇక్కడ నేర్చుకుంటాము, మిగతా ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఆపరేటర్స్ ఇన్ సి, సిలో ఉండే ఆపరేటర్స్ గురించి నేర్చుకునే ముందు అసలు ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెండ్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటర్. An operator is a symbol that tells the computer to perform certain mathematical or logical manipulation. ఈ ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఇది కంప్యూటర్కి ఏం చెప్తుందంటే మనం తీసుకున్న డేటా మీద ఎటువంటి మ్యాథమెటికల్ లేదా లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తున్నామో ఇది చెప్తుంది. ఇది ఒక సింబల్ అన్నమాట. Operand. An operand is a data item on which operators perform operations. ఈ ఆపరెండ్ అనేది మనం ఇచ్చే డేటా ఏదైతే ఉందో ఆ డేటా మనం ఏమంటాం అంటే ఆపరెండ్ అని చెప్పేసి అంటాం. ఈ ఆపరెండ్ మీదే ఈ ఆపరేటర్స్ అనేవి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనం A+B అని చెప్పి రాసాం అనుకోండి. ఇందులో ఏబి అనేవి డేటా ఐటమ్స్. ఎందుకంటే ఏ అనే ఒక నెంబర్లో బి అనే ఒక నెంబర్ని తీసుకుని రెండింటిని మనం ఏం చేస్తున్నాం, ప్లస్ అనే సింబల్ తోటి యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏ అండ్ బి ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే ఆపరెంట్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏదైతే ప్లస్ అనే సింబల్ ఉందో ఈ ప్లస్ అనే సింబల్ ఏమవుతుందంటే ఆపరేటర్ అవుతుంది. ప్లస్ అనే సింబల్ ఆపరేటర్ అవుతుంది. హియర్ ఏ కమా బి ఆర్ ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఇస్ ద ఆపరేటర్. అంటే ఇప్పుడు ఆపరేటర్ అంటే సింబల్, ఆపరెంట్స్ అంటే దేని మీదైతే ఆపరేటర్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుందో వాటిని మనం ఆపరెంట్స్ అని చెప్పేసి అంటాం. సి ప్రొవైడ్స్ ద ఆపరేటర్స్ గివెన్ బిలో. అంటే సి లాంగ్వేజ్లో ఇప్పుడు మనం కింద చెప్పుకునే ఆపరేటర్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ది అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ ది లాజికల్ ఆపరేటర్, థర్డ్ ది రిలేషనల్ ఆపరేటర్, fourth the increment and decrement operator, fifth the assignment operator, sixth the comma operator, seventh the conditional operator, eighth the size of operator, ninth the address operator, 10th the unary operator, 11th the bitwise operators. ఇవన్నీ కూడా ఈ 11 ఆపరేటర్స్ కూడా మనకి సిలో ఉంటాయి. అందులో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ గురించి చూద్దాం. Arithmetic operators are used for numerical calculations between two constant values. రెండు కాన్స్టెంట్ వాల్యూస్కి మధ్యలో బేసిక్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. ప్లస్ అంటే ఎడిషన్ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఏ బి అని తీసుకుంటే ఈ ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. రెండింటిని యాడ్ చేస్తుంది. సపోజ్ ఏ అనే వాల్యూ 10 అని బి అనే వాల్యూ 5 అని తీసుకుంటే 10 + 5 చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మనం మైనస్ సింబల్ని ఉపయోగిస్తాం. సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి అని చెప్పి రాస్తాం. ఏ మైనస్ బి అని చెప్పి రాసినప్పుడు ఏ బి అనేవి ఆపరెంట్స్ అవుతాయి, మైనస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్ అవుతుంది. 10 - 5 5 వస్తుంది. అలాగే మల్టిప్లికేషన్కి ఇక్కడ మనం ఆస్ట్రిక్ సింబల్ని ఉపయోగించుకుంటాం. ఏ ఆస్ట్రిక్ బి 10 × 5 50 వస్తుంది. నెక్స్ట్ వచ్చి డివిజన్కి మనం ఫార్వర్డ్ స్లాష్ని ఉపయోగిస్తాం. ఏ డివైడెడ్ బై బి. మనం ఏదైనా సరే ఒకసారి నెంబర్ని డివైడ్ చేసాం అనుకోండి, డివైడ్ చేసినప్పుడు సాధారణంగా ఆన్సర్ ఏం రాస్తాం, కోఎఫిషియంట్లో వచ్చిన దాన్ని రాస్తాం. అంటే 10 / 5 అని రాసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2 అనేది వస్తుంది. కోఎఫిషియంట్లో ఉన్నది వస్తుంది. నెక్స్ట్ వచ్చి పర్సెంటేజ్ సింబల్. దీన్ని మనం ఏమంటాం అంటే మాడ్యులర్ డివిజన్ అని చెప్పేసి అంటాం. ఈ మాడ్యులర్ డివిజన్ ఏ మాడ్యులర్ బి అని చెప్పి రాస్తాం. ఏ మాడ్యులర్ బి అని చెప్పినప్పుడు రాసినప్పుడు కూడా 10 మాడ్యులర్ డివిజన్ 5 చేసినప్పుడు జస్ట్ లైక్ డివిజన్ లాగానే ఉంటుంది. కాకపోతే 10 / 5 రాసినప్పుడు మనకి రిమైండర్లో ఏదైతే వచ్చిందో ఆ రిమైండర్లో వచ్చిన వాల్యూని ఇక్కడ రాస్తాం. అంటే ఇక్కడ మాడ్యులర్ డివిజన్ని చేసినప్పుడు మనం పైన పాయింట్స్ పెట్టుకోవడం అలాంటివి ఏం చేయకుండా మనకి రిమైండర్లో ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం మాడ్యులర్ డివిజన్లో రాస్తూ ఉంటాం. ఒకసారి మనం మాడ్యులర్ డివిజన్కి డిఫరెన్స్ చూద్దాం. 10 / 5 చూస్తారు కదా, ఇక్కడ 10 రాస్తాం, 5తో డివైడ్ చేస్తాం.
5 2s are 10 కాబట్టి ఇక్కడ 0 అయిపోయింది. అంటే ఇక్కడ రిజల్ట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఈ 2 అనేది నార్మల్గా డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ అనమాట ఇది. అదే 10 మాడ్యులర్ డివిజన్ 5, 10 5తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు 5 2s are 10, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన 0ని మనం మాడ్యులర్ డివిజన్లో రిజల్ట్ కింద చూపిస్తాం. అది డివిజన్కి మాడ్యులర్ డివిజన్కి ఉన్న డిఫరెన్స్. అంటే డివిజన్లో మనం కోషియంట్లో ఉన్న వాల్యూని రాస్తే మాడ్యులర్ డివిజన్లో మనం రిమైండర్లో ఉన్న వాల్యూని రాస్తూ ఉంటాం. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఫస్ట్ సెక్షన్ చూసారు కదా, లింక్ సెక్షన్ రాసాం. ప్రతి సి ప్రోగ్రాము మెయిన్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఆఫ్ అని చెప్పి రాసాం. బ్రేస్ని ఓపెన్ చేసాం. ఇక్కడ నేను అన్ని వేరియబుల్స్ని ఇంటీజర్లోనే తీసుకున్నాను. అందుకని ఇక్కడ ఇంట్ అని చెప్పి డేటా టైప్ని రాసి వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఏ బి అనేవేమో నేను నార్మల్గా వాల్యూస్ ఇవ్వడానికి, అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటినీ పెర్ఫామ్ చేయడానికి 2 ఆపరెంట్స్ కావాలి కదా, ఆ 2 ఆపరెంట్స్ కోసం నేను ఏ బి అని చెప్పి రాశాను. ఈ ఏడి అనేది ఎడిషన్కి సింబల్, అంటే యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని ఇందులో నేను డిస్ప్లే చేసుకుంటాను. ఎస్బి అనేది సబ్ట్రాక్షన్కి సంబంధించింది, ఎంఎల్ అనేది మల్టిప్లికేషన్కి సంబంధించింది, డిఐ అనేది డివిజన్కి, ఎండి అనేది మాడ్యులర్ డివిజన్కి. అంటే ఇక్కడ ఏబి అనేవి ఆపరెంట్స్ కింద తీసుకుంటే ఈ ఆపరెంట్స్ మీద నేను పెర్ఫామ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా నేను ఇక్కడ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఎడిషన్కి ఏమో ఏడి అని, ఎస్బి అంటే సబ్ట్రాక్షన్ అని, ఎంఎల్ అంటే మల్టిప్లికేషన్, డిఐ అంటే డివిజన్, ఎండి అంటే మాడ్యులర్ డివిజన్. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి నెక్స్ట్ మనం ఏం చేయాలి? నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి నేను డైరెక్ట్గా వాల్యూస్ని తీసుకున్నాను. తీసుకుని ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి రాశాను. ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి, మాడ్యులర్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులర్ డివిజన్ బి అని చెప్పేసి రాశాను. అంటే ఇక్కడ యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్లు అన్నీ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను ఇచ్చిన వేరియబుల్ నేమ్స్లో అవన్నీ కూడా స్టోర్ అవుతాయి. ఈ వేరియబుల్ నేమ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ నేను ప్రింట్అప్ స్టేట్మెంట్స్లో ప్రింట్ చేసుకుంటూ వచ్చాను. ప్రింట్అప్ ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు %d. %d ఎందుకు రాశాను? నేను ఇక్కడ తీసుకుని ఇవన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ స్లాషన్ అంటే నెక్స్ట్ వాల్యూ డిస్ప్లే అవ్వటానికి, అంటే ఎడిషన్కి సంబంధించిన ఆన్సర్కి డిస్ప్లే అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్కి సంబంధించింది నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవ్వటానికి నేను చివరిలో స్లాషన్ అని చెప్పేసి ఎస్కేప్ సీక్వెన్స్ని రాశాను. అలాగే ఇక్కడ ఏడి అని చెప్పి రాశాను. ఎందుకంటే ఏడీలోనే ఏ ప్లస్ బి రాసినా ఏ ప్లస్ బి చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది ఏడీలో ఉంటుంది. ఆ ఏడీలో ఉన్నది %d తీసుకుని డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ప్రింట్అప్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం డబల్ కొటేషన్స్లో ఏదైనా రాయొచ్చు. ఒకవేళ ప్రింట్ చేసుకోవాల్సిన వాల్యూ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ మనం ఇక్కడ రాసి దాన్ని లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ రాస్తామని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎడిషన్కి సంబంధించిన వాల్యూ ఎవరి దగ్గర ఉంది? ఏడి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏడి అని చెప్పి రాసాను. ఏడీలో ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకుని %dలో అది డిస్ప్లే అవుతుంది. మిగతావన్నీ కూడా అలాగే జరుగుతాయి. సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు %d ఎస్బి, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఎడిషన్ తీసుకున్నాను అనుకోండి, ఏ 10 బి 2 తీసుకున్నాను కదా, ఏడి ఈజ్ ఈక్వల్ టు 10 + 2 అంటే ఎంత వస్తుంది? నాకు వాల్యూ 12 వస్తుంది. సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు 10 - 2 ఎంత వస్తుంది? 8 వస్తుంది. మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు 10 × 2 20. డివిజన్ 10 డివైడెడ్ బై 2, 2 5s are 10 కాబట్టి కోషంట్లో 5 ఉంటుంది కాబట్టి డివిజన్లో నాకు 5 అనే వాల్యూ డిస్ప్లే అయింది. మాడ్యులర్ డివిజన్ చూడండి, రిమైండర్లో ఉన్న వాల్యూ వస్తుంది కదా, నేను 10ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 5s are 10, 10 - 10 0 అవుతుంది కాబట్టి రిమైండర్లో 0 ఉంటుంది కాబట్టి నాకు 0 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఫైనల్గా నేను ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేసి రిజల్ట్ని చూస్తే నాకు ఏమైనా డిస్ప్లే అవుతుంది అంటే ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 12, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 8, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 20, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 5, మాడ్యులర్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ బిట్వీన్ 2 values depending on their relation. These operators provide relationship between 2 expressions. అంటే 2 వాల్యూస్కి మధ్యలో రిలేషన్ని చూడటానికి మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇఫ్ ద రిలేషన్ ఈజ్ ట్రూ ఇట్ రిటర్న్స్ 1.
ఇఫ్ ద రిలేషన్ ఇస్ ఫాల్స్ ఇట్ రిటర్న్స్ 0. అంటే రెండు వాల్యూస్కి మధ్యలో మన రిలేషన్ని చూసినప్పుడు ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే అది 0ని రిటర్న్ చేస్తుంది. అలాంటి రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి అంటే రెండు వాల్యూస్కి మధ్యలో రిలేషన్ చెప్పే ఆపరేటర్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మనకి రెండు వాల్యూస్కి మధ్యలో రిలేషన్ చెప్పే ఆపరేటర్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వాలిటీ, నాట్ ఈక్వాలిటీ. నేను ఈక్వల్ టు ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఆల్రెడీ ముందే ఒకసారి చెప్పున్నాను. ఈక్వల్ టు అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి ఇస్తుంది ఈక్వల్ టు అయితే. ఈక్వాలిటీ అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అది ఈక్వల్ టుకి ఈక్వాలిటీకి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు కనుక మనం ఇక్కడ ఉన్న ఈ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా ఏ బి అనే ఆపరెంట్స్లో తీసుకుని ఏ అనే దానికి 10 అని, బి అనే దానికి 2 అనే వాల్యూ ఇచ్చి కనుక చూస్తే దాని రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఏ 10 బి 2 తీసుకున్నప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఎంత వస్తుంది, 10 గ్రేటర్ దాన్ 2. 10 2 కన్నా గ్రేటరే కాబట్టి ట్రూ కాబట్టి నాకు ఏం డిస్ప్లే అవుతుంది 1. ఏ లెస్ దాన్ బి 10 లెస్ దాన్ 2, 10 2 కన్నా లెస్ కాదు కాబట్టి ఫాల్స్ కాబట్టి అక్కడ నాకు ఏం డిస్ప్లే అవుతుంది 0 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టులో గ్రేటర్ దాన్ అనేది సరిపోయింది కాబట్టి ఒకటి ట్రూ అయింది కాబట్టి నాకు ఖచ్చితంగా ఆన్సర్ కూడా ఏం డిస్ప్లే అవుతుందంటే ట్రూ అనే డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను, అయితే ఇదైనా ట్రూ అవ్వచ్చు లేదా ఇదైనా ట్రూ అవ్వచ్చు. నాకు గ్రేటర్ దాన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇక్కడ నాకు 1 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ లెస్ దాన్ ఫాల్స్ అయింది, ఈక్వల్ టు కూడా ఫాల్స్ అయింది కాబట్టి నాకు రిజల్ట్ ఏమొస్తుంది 0 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ చెక్ చేద్దాం. ఈక్వాలిటీలో 10 ఈక్వల్ టు 2 ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుంది 0 వస్తుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి 10 నాట్ ఈక్వల్ టు 2 ఇది ట్రూ కాబట్టి ఇక్కడ నాకు ఆన్సర్ వస్తుంది 1 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇలాగా రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించుకుని ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇలా రిలేషన్ని చెక్ చేసినప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ప్లేస్లో ఏం డిస్ప్లే అవుతాయంటే 1s అండ్ 0s డిస్ప్లే అవుతాయి. ట్రూ అయితే 1 అని, ఫాల్స్ అయితే 0 అని చెప్పి డిస్ప్లే అవుతాయి. ఇది రిలేషనల్ ఆపరేటర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇక్కడ కూడా ఫస్ట్ నేను ఏం చేశాను లింక్ సెక్షన్ని రాసాను. లింక్ సెక్షన్లో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ సంబంధించిన హెడర్ ఫైల్ ఏమో ప్రింట్అప్ స్కాన్అప్లకి రాసుకుంటే CONIO.h హెడర్ ఫైల్ ఏమో క్లియర్ స్క్రీన్కి నేను ఇది రాసుకున్నాను. తర్వాత మెయిన్ ఆఫ్ ప్రతి సి ప్రోగ్రాము కూడా మెయిన్ ఆఫ్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఆఫ్ ఇంటి ఏ కామా బి, ఎందుకంటే రెండు వాల్యూస్కి మధ్యలోనే కదా రిలేషన్ని మనం చెప్పుకుంటాం కాబట్టి నాకు 2 వాల్యూస్ చాలు కాబట్టి నేను ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు ఇంటి ఏ కామా బి అని చెప్పి రాశాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూస్ ఫర్ ఏ కామా బి. ఏ కామా బి వాల్యూస్ నేను కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో %d యాంపర్సెండ్ ఏ కామా యాంపర్సెండ్ బి అని చెప్పి రాశాను. ఈ యాంపర్సెండ్ ఏ అనే వాల్యూ ఎవరిది డీకి సంబంధించింది, యాంపర్సెండ్ బి అనేది ఎవరికి ఈ %d సంబంధించింది అనమాట. అంటే ఈ రెండు కూడా ఇంటీజర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ %d అని చెప్పి రాశాను. ఒకవేళ నేను కనుక ఫ్లోట్లో తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది %f అని చెప్పి వస్తుంది. కానీ నేను రెండు కూడా ఇంటీజర్లోనే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమని రాసాను %d అని చెప్పి రాసాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ నేను స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో కీబోర్డ్ నుంచి ఏవైతే వాల్యూస్ ఇచ్చానో వాటిని డిస్ప్లే చేసుకోవడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ A ఈజ్ ఈక్వల్ టు %d, B ఈజ్ ఈక్వల్ టు %d అని చెప్పి రాసాను. అంటే ఇక్కడ ఇచ్చిన ఏ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఇచ్చిన B వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు నేను ప్రతి ఒక్క దానికి రిలేషన్ని చెక్ చేస్తున్నాను. రిలేషన్ చెక్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో రాసాను. చూడండి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాసినప్పుడు ఇక్కడ %d రాసాను. ఇక్కడ %d ఎందుకు రాసాను అంటే మనం రిలేషన్ చెక్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మనకి దేంట్లో డిస్ప్లే అవుతుంది, either 0 or 1. ఎందుకంటే మనం లాజికల్ కాన్స్టెంట్స్ నేర్చుకునేటప్పుడు చెప్పుకున్నాం సి లాంగ్వేజ్లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిస్ప్లే అవ్వదు. ట్రూ ఆర్ ఫాల్స్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, లాజికల్ కాన్స్టెంట్ 0 and 1 అనేది డిస్ప్లే అవుతుంది. అందులో 1 అంటే ట్రూ అని, 0 అయితే ఫాల్స్ అని చెప్పేసి. అందుకని మనం ఇక్కడ ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కోసం లాజికల్ కాన్స్టెంట్స్లో డిస్ప్లే అవుతాయి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మనం %dని రాసాం. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి,
ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి మొత్తం అన్ని రిలేషన్స్ తోటి నేను ప్రింట్అప్ స్టేట్మెంట్స్ని రాసినప్పుడు డబుల్ కొటేషన్స్లో ఏ లెస్ దెన్ బి పర్సంటేజ్ డి రాసినప్పుడు ఏ లెస్ దెన్ బికి సంబంధించిన వాల్యూ పర్సంటేజ్ డిలో డిస్ప్లే అవుతుంది. ఆ ఏ లెస్ దెన్ బి అనేది డిస్ప్లే అవ్వటానికి నేను లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఏ లెస్ దెన్ బి అని చెప్పేసి రాశాను. ఇక్కడికి వచ్చిన వాల్యూ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చిన వాల్యూ నాకు ఈ పర్సంటేజ్ డిలో డిస్ప్లే అవుతుంది. అంటే ఈ రిలేషన్ ట్రూ అయితే 1 అని, ఒకవేళ ఈ రిలేషన్ నేను ఇచ్చిన వాల్యూ ప్రకారం ఫాల్స్ అయితే 0 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ వాల్యూస్ ఫర్ ఏ కామా బి అన్నప్పుడు స్కాన్ అప్ స్టేట్మెంట్లో 10, 5 అని చెప్పేసి రాశాను. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5 అనే వాల్యూస్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు రిలేషన్ చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లెస్ దాన్ రిలేషన్ కదా, లెస్ దాన్ రిలేషన్లో 10 లెస్ దాన్ 5 అంటే రిలేషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. కాబట్టి నాకు ఇక్కడ పర్సంటేజ్ డిలో ఏం డిస్ప్లే అవుతుంది, పర్సంటేజ్ డిలో ఏం డిస్ప్లే అవుతుంది, నాకు 0 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రిలేషన్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ రిలేషన్ ఏంటి, 10 గ్రేటర్ దాన్ 5. 10 గ్రేటర్ దాన్ 5 అన్నప్పుడు ఈ రిలేషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1 డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ రిలేషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి పర్సంటేజ్ డిలో ఏం డిస్ప్లే అవుతుంది, నాకు 1 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అంటే ఈ రిలేషన్ ట్రూ అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రిలేషన్ చూడండి, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దాన్ ఫాల్స్ అయింది, ఈక్వల్ టు కూడా ఫాల్స్ అయింది కాబట్టి నాకు రిజల్ట్ ఏమొస్తుంది, 0 డిస్ప్లే అవుతుంది. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5లో గ్రేటర్ దాన్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి, అంటే గ్రేటర్ దాన్ అనేది ట్రూ అయింది కాబట్టి నాకు రిజల్ట్ ఏం డిస్ప్లే అవుతుంది, ట్రూ వాల్యూ డిస్ప్లే అవుతుంది. కాబట్టి అక్కడ ఏమొస్తుంది, రిజల్ట్లో నాకు రిలేషన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ట్రూ అని చెప్పేసి 1 అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 10 ఈక్వల్ టు 5. ఇక్కడ 10 ఉంది, అటు 5 ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి ఇక్కడ నాకు ఖచ్చితంగా ఏమొస్తుంది, ఫాల్స్ అని చెప్పేసి 0 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 10 నాట్ ఈక్వల్ టు 5. నిజంగానే 10 5కి ఈక్వల్ కాదు కాబట్టి అది ఫాల్సే కాబట్టి అక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, నాకు 1 అనేది ట్రూ కాబట్టి అక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, నాకు 10 నాట్ ఈక్వల్ టు 5 అనేది ట్రూ కాబట్టి అక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, 1 అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. అంటే రిలేషనల్ ఆపరేటర్స్లో మనం ఇలాగా 2 వాల్యూస్కి మధ్యలో రిలేషన్ని చెప్తాం. ఆ 2 వాల్యూస్కి మధ్యలో రిలేషన్ చెప్పడానికి మనం ఉపయోగించుకునే రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వాలిటీ అండ్ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్. The logical relationship between 2 expressions are checked. Using these operators, 2 expressions can be joined. After checking the conditions, it displays logical true 1 or logical false 0. అంటే 2 ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో మన రిలేషన్షిప్ని చెప్పడానికి మనం ఏం చేస్తాం అంటే లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం. అంటే ఇందాక మనం రిలేషనల్ ఆపరేటర్స్లో ఓన్లీ 2 వాల్యూస్ని మాత్రమే తీసుకున్నాం. కానీ లాజికల్ ఆపరేటర్స్కి వచ్చేసరికి మనం 2 ఎక్స్ప్రెషన్స్ని తీసుకుంటాం. 2 ఎక్స్ప్రెషన్స్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఒక ఎక్స్ప్రెషను, ఏ లెస్ దాన్ బి అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈ 2 ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో రిలేషన్ని చెక్ చేయడానికి మనం లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం. ఆ 2 ఆపరేటర్స్ని జాయిన్ చేయడానికి మనం ఉపయోగించుకునే ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. అంటే 2 ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో మనం ఇచ్చేవి సింబల్స్. అంటే రిలేషన్షిప్ని కనిపెట్టడానికి, అంటే ఆ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకునే ఆపరేటర్స్ ఏంటి అంటే లాజికల్ ఆపరేటర్స్. ఆ లాజికల్ ఆపరేటర్స్ ఆ 2 ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన కండిషన్స్ని చెక్ చేసిన తర్వాత ట్రూ అయితే 1 అని, ఫాల్స్ అయితే 0 అని చెప్పి మనకి డిస్ప్లే చేసి చూపిస్తాయి. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. మొత్తం లాజికల్ ఆపరేటర్స్ 3 ఉంటాయి. 2 యాంపర్సెంట్ సింబల్ని కనుక రాస్తే దాన్ని మనం లాజికల్ అండ్ అని చెప్పేసి అంటాం. 2 పైప్ సింబల్స్ని కనుక మనం రాసినప్పుడు దాన్ని లాజికల్ ఆర్ అని అంటాం. ఈ సింబల్ ఎక్కడ ఉంటుందంటే కీబోర్డ్లో ఎంటర్ అనే కీ ఉంటుంది, దానిపైన ఉంటుంది. నెక్స్ట్ ఈ నాట్ అనే దాన్ని మనం ఏం చేస్తాం అంటే లాజికల్ నాట్ అని చెప్పేసి ఉపయోగించుకుంటాం. అంటే ఈ 3 ఆపరేటర్లను ఉపయోగించుకొని మనం 2 ఎక్స్ప్రెషన్స్ని జాయిన్ చేస్తాం. If A and B are 2 expressions, by using logical and, logical or, logical not, we can see how we get the values.
అంటే సపోజ్ ఇప్పుడు మనం ఏబి అనేది రెండు ఎక్స్ప్రెషన్స్ కింద తీసుకోండి. అంటే ఏ అనే దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి తీసుకోండి. బి అనే దాంట్లో ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది, ఏ లెస్ దాన్ బి అని చెప్పేసి. ఆ రెండు ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో మనం లాజికల్ అండ్ని, లాజికల్ ఆర్ని, లాజికల్ నాట్ని ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. టేబుల్ రూపంలో దాన్ని మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ బి అనే ఎక్స్ప్రెషన్ని తీసుకున్న తర్వాత ఏ లాజికల్ అండ్ బి, అలాగే ఏ లాజికల్ ఆర్ బి, నాట్ ఏ నాట్ బి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా నేను ఇక్కడ తీసుకున్న తర్వాత ఏ అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, బి అనే ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అయింది. అప్పుడు లాజికల్ అండ్ ఉపయోగించినప్పుడు ఏ బి అనే రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్యలో అండ్ అనే ఆపరేటర్ ద్వారా ట్రూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఇది కూడా ట్రూ కాబట్టి ట్రూ వచ్చింది. ఒకవేళ ఏ అనేది ట్రూ అయ్యి బి అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ అండ్ అనే దాంట్లో అది ఫాల్స్ వస్తుంది. ఒకటి ట్రూ అయ్యి ఇంకొకటి ఫాల్స్ అయితే మాత్రం అక్కడ మనకి ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. అంటే ఏ అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది, బి అనే ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది, నాకు రిజల్ట్ ఏమొచ్చింది, ఫాల్స్ వస్తుంది. అలాగే ఏ అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యి ఫాల్స్ అయ్యి బి అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే అప్పుడు రిజల్ట్ కూడా ఫాల్స్ వస్తుంది. అలాగే ఏ అనే ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యి బి అనే ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయినా సరే నాకు టేబుల్ ప్రకారం ఏ అండ్ బి అని లాజికల్ అండ్ బి అని రాసినప్పుడు నాకు ఫాల్స్ వస్తుంది. అంటే మొత్తం ఈ లాజికల్ అండ్లో ఏ అనే ఎక్స్ప్రెషన్ బి అనే ఎక్స్ప్రెషన్ రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు ట్రూ వాల్యూ వస్తుంది. ఒకటి ఫాల్స్ అయ్యి ఇంకొకటి ట్రూ అయినా లేదా రెండు ఫాల్స్ అయినా సరే నాకు మొత్తం రిజల్ట్ అంతా కూడా ఫాల్స్లోనే వస్తుంది. అలాగే ఏ ఆర్ బి అనేది తీసుకుందాం. ఏ ఆర్ బి అనేది తీసుకున్నప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ట్రూ, బి ఎక్స్ప్రెషన్ ట్రూ, రిజల్ట్ కూడా ట్రూ వస్తుంది. ఏ ఎక్స్ప్రెషన్ ట్రూ, బి ఎక్స్ప్రెషన్ ఫాల్స్, రిజల్ట్ ట్రూ వస్తుంది. అంటే రెండిట్లో ఒకటి ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఆర్ అంటున్నాం కదా, అంటే అదైనా ఇదైనా అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఒకటి ట్రూ ఉంటే ఖచ్చితంగా మనం ట్రూ డిస్ప్లే అవుతుంది. అలాగే ఒకటి ఫాల్స్, ఏ అనేది ఫాల్స్ అయ్యి బి అనేది ట్రూ అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఏ అనేది ఫాల్స్ అయ్యి బి అనేది ఫాల్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ లాజికల్ ఆర్ని కనుక తీసుకుంటే ఎక్స్ప్రెషన్ ఏ ఎక్స్ప్రెషన్ బి రెండిట్లో ఏది ట్రూ అయినా సరే మనకి రిజల్ట్ అంతా ట్రూలోనే వస్తుంది. ఒకవేళ ఏ ఎక్స్ప్రెషన్ బి ఎక్స్ప్రెషన్ రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే నాకు ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాట్ అనే ఆపరేటర్ని కనుక తీసుకుంటే ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని చెప్పేసి అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ ట్రూ ఉందనుకోండి, నాట్ ఏ ఫాల్స్ డిస్ప్లే అయింది. ఇక్కడ ఏ అనేది ట్రూ అయిందనుకోండి, నాట్ ఏ ఫాల్స్. ఏ అనేది ఫాల్స్ అయిందనుకోండి, నాట్ ఏ ట్రూ. ఏ అనేది ఫాల్స్ అయితే నాట్ ఏ కూడా ట్రూ అయింది. అలాగే బి తీసుకుంటే ఇక్కడ కూడా మీకు ఆపోజిట్గానే డిస్ప్లే అవుతుంది. బి అనేది ట్రూ అయింది, నాట్ బి ఫాల్స్ అయింది. బి అనేది ఫాల్స్ అయింది, నాట్ బి ట్రూ అయింది. అలాగే బి అనేది ట్రూ కింద తీసుకుంటే నాట్ బి ఫాల్స్ అయింది. అలాగే ఇక్కడ బి అనేది ఫాల్స్ తీసుకుంటే నాట్ బి అనేది ట్రూ అయింది. అంటే నాట్ అనేది ఏం చేస్తుంది, ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని చెప్పేసి మనకి డిస్ప్లే చేస్తుంది. ఇలాగ మనం రెండు ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుని కనెక్ట్ చేసి వాటి మధ్యలో ఉండే మన రిలేషన్షిప్ని మనం చెప్పచ్చు. ఇది రిలేషన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇక్కడ కూడా ఫస్ట్ నేను లింక్ సెక్షన్ రాశాను, మెయిన్ ఆఫ్ అనే దాంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను రెండు ఏబి అనేవి తీసుకున్నాను, వాల్యూస్ని తీసుకున్నాను, ఏ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఏ అనే బీతో ఏ బి అనే దాంతో నేను రెండు ఎక్స్ప్రెషన్స్ని తయారు చేసుకుని ఆ రెండు ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుని నేను రిలేషన్ని చెక్ చేస్తాను. నేను ఏ అనే దానికి 4 అని, బి అనే దానికి 2 అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు రిలేషన్ తయారు చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం దీని కనుక ఏ అని తీసుకుంటే, ఏ అనే ఎక్స్ప్రెషన్ కనుక తీసుకుంటే ఏ అనే ఎక్స్ప్రెషన్లో నేను ఏం రాశాను, ఏ లెస్ దాన్ బి అని చెప్పి రాశాను. అలాగే దీన్ని కనుక నేను బి అని తీసుకుంటే దీంట్లో ఏమని రాశాను, ఏ గ్రేటర్ దాన్ బి. అంటే ఏ లెస్ దాన్ బి పూర్తిగా వేరు, ఏ గ్రేటర్ దాన్ బి అనేది పూర్తిగా వేరు. ఈ రెండింటిని నేను లాజికల్ అండ్ అనే సింబల్ తోటి కనెక్ట్ చేసి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ని చెక్ చేస్తున్నాను. అలాగే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఇదొక ఎక్స్ప్రెషన్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఇదొక ఎక్స్ప్రెషన్. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని జాయిన్ చేయడానికి నేను ఇక్కడ లాజికల్ ఆర్ అనే సింబల్ని ఉపయోగించాను. ఇప్పుడు ఈ లాజికల్ ఆర్ తోటి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ని నేను ఇప్పుడు చెక్ చేస్తాను. లాస్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ బికి ఈక్వల్ కాదా అనేది నేను ఇక్కడ చెక్ చేస్తాను. చెక్ చేసి నాకు సంబంధించిన వాల్యూ నేను ఇక్కడ రాస్తాను.
ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ లెస్ దాన్ బి. ఏ అంటే 4, బి అంటే 2 కదా. 4 లెస్ దాన్ 2. 4 లెస్ దాన్ 2 కండిషన్ ఏంటి? ఫాల్స్. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అంటే 4 గ్రేటర్ దాన్ 2. 4 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడేమో ఫాల్స్ వచ్చింది, ఇక్కడేమో ట్రూ వచ్చింది. అండ్ అనే ఆపరేటర్ తీసుకున్నప్పుడు ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయితే రిజల్టెంట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాకు రిజల్ట్ ఏం డిస్ప్లే అవుతుంది? 0 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి సంబంధించి ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఏమయ్యాయి? ఫాల్స్ అయ్యాయి. ఓకేనా? అందుకే ఈ %d లో నాకు 0 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి చెక్ చేద్దాం. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈ రెండింటికి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ని ఉపయోగించాను. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇక్కడ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇక్కడ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడ ఆర్ అనేది ఉపయోగించాం కాబట్టి ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు ఏం డిస్ప్లే అవుతుంది? రిజల్ట్ 1 అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. అంటే ఈ ఆర్ అనే ఆపరేటర్లో ఏదైనా సరే ఒకటి ట్రూ అయితే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఏమొస్తుంది? ట్రూయే వస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు 1 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి. 4 నాట్ ఈక్వల్ టు 2 నిజమే కదా. 4 2కి ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? ట్రూ. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. ఇలాగ నేను లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుని 2 ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ని నేను చెప్పచ్చు. అంటే ఇదొక రిలేషన్, ఇదొక ఎక్స్ప్రెషన్, ఇదొక ఎక్స్ప్రెషన్, వీటి మధ్యలో ఉండే రిలేషన్ ఇప్పుడు నేను చెక్ చేసి చెప్పాను. ఇది లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ప్లస్ ప్లస్ ఈజ్ కాల్డ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ మైనస్ మైనస్ ఈజ్ కాల్డ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ప్లస్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం, మైనస్ని మనం డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. ప్లస్ యాడ్స్ 1 టు ద ఆపరెంట్ అండ్ మైనస్ సబ్ట్రాక్ట్స్ 1 ఫ్రమ్ ద ఆపరెంట్. ప్లస్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాకి 1 అనే వాల్యూని యాడ్ చేస్తుంది. అంటే సపోజ్ 5 తీసుకున్నాను అనుకోండి, ఈ ప్లస్ వల్ల ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే 5కి 1 యాడ్ అవుతుంది. అదే మైనస్ తీసుకున్నాను అనుకోండి, ఆ 5 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ వల్ల ఒక వాల్యూ పెరిగితే డిక్రిమెంట్ ఆపరేటర్ వల్ల ఒక వాల్యూ అనేది తగ్గుతుంది. If plus or minus is used in the suffix of the variable, then post increment or post decrement takes place. సఫిక్స్ అంటే ఇలాగా తీసుకున్న వేరియబుల్కి తర్వాత రాయటం అనమాట. ఒకవేళ తీసుకున్న వేరియబుల్కి తర్వాత కనుక నేను ప్లస్ అని ఇస్తే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. అలాగే తీసుకున్న వాల్యూకి తర్వాత మైనస్ అని రాస్తే దాన్ని పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పేసి అంటాం. If plus or minus is used in the prefix of the variable, then pre-increment or pre-decrement takes place. అంటే తీసుకున్న వాల్యూకి ముందు కనుక ప్లస్ని రాస్తే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. అలాగే తీసుకున్న వాల్యూకి ముందు కనుక మైనస్ రాస్తే దాన్ని మనం ప్రీ డిక్రిమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే సఫిక్స్లో రాస్తే పోస్ట్ డిక్రిమెంట్ అవుతాయి. అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని మనం సఫిక్స్లో కనుక రాస్తే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రిఫిక్స్లో నేను ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని రాస్తే అవి ప్రీ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 20, y ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో నేను కొన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుని రిజల్ట్ని చూడాలనుకుంటున్నాను. ఆ రిజల్ట్ అనేదాన్ని నేను z అనే దానికి ఇచ్చాను. z ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y ప్లస్ ప్లస్ అంటే ఏం జరుగుతుంది? పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగినప్పుడు ప్రతిసారి ఏం జరుగుతుందంటే ముందు ఎక్స్కి వైకి ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు మల్టిప్లై అయిపోతాయి. అంటే ఎక్స్ 20, వై 10 అనుకోండి, రెండు ఎంత అవుతాయి? 20 ఇంటూ 10 200 అవుతుంది. 200 అయిన తర్వాత నాకు 1 యాడ్ అవుతుంది. 200 అనేది డిస్ప్లే అయిన తర్వాత 1 యాడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఏమంటారమ్మా? పోస్ట్ ఇంక్రిమెంట్. చూడండి, ద రిజల్ట్ డిస్ప్లేడ్ యాజ్ 200 and 1 is added to y after multiplication.
నాకు రిజల్ట్ ఏమో డిస్ప్లే అవుతుంది 200 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఈ 200కి 1 అనేది ఎప్పుడు కనపడుతుంది అంటే మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత 1 అనేది చెప్పి యాడ్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఏమంటారు పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ముందు మల్టిప్లికేషన్స్ అన్నీ జరిగిపోయిన తర్వాత మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జరుగుతుంది. అంటే ముందు ఆపరేషన్స్ పెర్ఫామ్ అయిపోయి తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జరిగితే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అని కానీ పోస్ట్ డిక్రిమెంట్ అని కానీ అంటాం. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ x ఈజ్ ఈక్వల్ టు 20, y ఈజ్ ఈక్వల్ టు 10, z ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ప్లస్ ప్లస్ y అని చెప్పేసి రాసాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రీ ఇంక్రిమెంట్ ఎలా జరుగుతుంది అంటే ముందుగానే వాల్యూ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మనకి మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు x వాల్యూ 20 కాబట్టి 20 ఇంటూ y వాల్యూ ఎంత 10, కానీ ప్లస్ ప్లస్ y ఉంది కాబట్టి 10 ఏమైపోతుంది 11 అయిపోతుంది. 11 ఇంటూ 20 అంటే ఎంత డిస్ప్లే అవుతుంది 220 నాకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, ద రిజల్ట్ ఈజ్ displayed as 220 because 1 is added to y before multiplication. అంటే మల్టిప్లికేషన్ జరిగిన ముందరే నాకు వైకి ఎంత వాల్యూ డిస్ప్లే అవుతుంది 1 అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకున్న ఆపరెంట్కి తర్వాత యాడ్ చేస్తే, మనం తీసుకున్న ఆపరెంట్కి తర్వాత ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ని రాస్తే ముందు దాని మీద ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ అయిపోయి ఆ తర్వాత వాటికి 1 అనే వాల్యూ యాడ్ అవటం కానీ లేదా 1 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ అవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రీ ఇంక్రిమెంట్ అంటే మనం తీసుకున్న ఆపరెంట్కి ముందు కనుక మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని రాస్తే ముందుగానే ఎడిషన్ జరిగిపోవడం కానీ ముందుగానే సబ్ట్రాక్షన్ జరగడం కానీ జరిగిన తర్వాత అప్పుడు మనకి దాని మీద ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ బై యూజింగ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్, అలాగే ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. వీటి ద్వారా మనకి ఎలా జరుగుతుంది అనేది మనం ఎగ్జాంపుల్లో చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ రాసినప్పుడు నేను లింక్ సెక్షన్ తీసుకున్నాను. ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఆఫ్ అని చెప్పి రాశాను. తర్వాత ఇంట్ ఏ అని చెప్పేసి ఒకే నేను వేరియబుల్ని తీసుకున్నాను. ఎందుకంటే ఒకదాని మీదే నేను అన్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అలాగే పోస్ట్ ఇంక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ అన్నీ కూడా నేను చెక్ చేస్తాను. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, అంటే ముందు ఇక్కడ ఏ వాల్యూ ఉందో అది డిస్ప్లే అవుతుంది, ఆ తర్వాత 1 అనేది దీనికి యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ ఏ అంటే ముందుగానే ఉన్న వాల్యూకి 1 అనేది యాడ్ అయిపోతుంది. అలాగే ఏ మైనస్ అంటే ముందు ఏలో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ డిస్ప్లే అయిపోతుంది, ఆ తర్వాత దాని నుంచి 1 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. మైనస్ ఏ అంటే ముందుగానే ఉన్న వాల్యూలోంచి 1 అనేది సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 10 అనే వాల్యూ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏ ప్లస్ అన్నప్పుడు 10 డిస్ప్లే అవుతుంది. దీనికి తర్వాత నాకు 1 యాడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కింద రాసిన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో నాకు ఏం డిస్ప్లే అవుతుంది అంటే 11 అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఏ అంటే 12 డిస్ప్లే అయిపోతుంది డైరెక్ట్గా, ఎందుకని ఏ అనే వాల్యూ 11 ఉంది, ఈ 11కి ముందుగానే 1 యాడ్ చేసేస్తాం కాబట్టి మనకి 12 అనేది డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ డిస్ప్లే చేయమంటే ప్లస్ ఏ అయిన తర్వాత నాకు 12 ఉంది కాబట్టి 12 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ అంటే 1 సబ్ట్రాక్ట్ అవ్వాలి, కానీ ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ముందు ఏ వాల్యూ ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత నేను ఏ డిస్ప్లే చేయమన్నప్పుడు దాంట్లో నాకు ఎంత డిస్ప్లే అవుతుంది, సబ్ట్రాక్ట్ అయిన వాల్యూ 11 అనేది నాకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ అంటే ముందుగానే డిక్రిమెంట్ చేసి డిస్ప్లే అయిపోతుంది కాబట్టి నాకు ఇక్కడ 11లోంచి 1 తీసేస్తే 10 అనేది నాకు డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి సి లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. అంటే పైనుంచి కిందకి వాల్యూస్ అనేవి ఫ్లో అవుతాయి. అంటే ఇందులో ఎంతైతే ఇప్పుడు నేను ఒకటే వాల్యూ తీసుకున్నాను కదా 10 అని, ఈ 10 అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతైతే ఉందో అది నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే దాని మీద ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా మార్పు వచ్చింది అనుకోండి, ఆ మార్పు అయిన వాల్యూ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ 11 అయింది కాబట్టి ఈ 11 మీద ఏం జరిగింది, ప్రీ ఇంక్రిమెంట్ జరిగింది కాబట్టి 11కి ఒకటి యాడ్ చేస్తే ఏమొచ్చింది
12 వచ్చింది. ఆ 12 ఇక్కడ డిస్ప్లే అయింది. మళ్ళీ దీని మీద పోస్ట్ డిక్రిమెంట్ చేసాం. పోస్ట్ డిక్రిమెంట్ చేసినప్పుడు 12గానే ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ఏ వాల్యూ ఉందో అది తీసుకుని దాని మీద పోస్ట్ డిక్రిమెంట్ చేసి 11 అనేది డిస్ప్లే అయింది. మళ్ళీ ఈ 11 అనే దాని మీద ఏం జరిగింది, ప్రీ డిక్రిమెంట్ జరిగింది. 11 నుంచి 1 తీసేస్తే 10 అనేది వచ్చింది. ఎప్పుడు కూడా మనకి సి లాంగ్వేజ్లో వాల్యూస్ అనేది పైనుంచి కిందకి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. మనం ఈజ్ ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. వి యూజ్ అసైన్మెంట్ ఆపరేటర్ విత్ అదర్ ఆపరేటర్స్. మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని మిగతా ఆపరేటర్స్ అంటే సాధారణంగా అర్థమెటిక్ ఆపరేటర్స్తో కలిపి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్కి సంబంధించిన సింటాక్స్. వేరియబుల్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ వేరియబుల్ రాస్తాం, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ఏదో ఒకటి ఉపయోగించుకుంటాం, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అని వస్తుంది. లేదా వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్. అంటే వేరియబుల్ రాస్తాం ఈజ్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించుకున్నాం, వేరియబుల్ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి రాస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏ అనేది వేరియబుల్, ప్లస్ అనేది ఆపరేటర్, ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, ఎక్స్ప్రెషన్ అనేది 1. దీన్నే కనుక మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే అదేంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. అంటే ఏ అనే దానికే నేను ఏం చేస్తున్నాను, 1 అనే వాల్యూని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 ప్లస్లో నేను ఇంకో వేరియబుల్ రాయొచ్చు, ఆ వేరియబుల్కి ఇంకొక నేను వాల్యూని కూడా ఇవ్వచ్చు. సాధారణంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్ని ఇలా రాస్తాం. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తే ఇక్కడ ఏ అనే వాల్యూ ఎంతైతే ఉందో దానికి ఒకటి యాడ్ చేయమని. అలాగే ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాను అనుకోండి, ఏ అనే దానికి ఒక వాల్యూని తీసేయమని. ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాను అనుకోండి, ఏ అనే దాన్ని 1 తోటి నేను మల్టిప్లై చేయమని. ఇలాగ నేను అసైన్మెంట్ ఆపరేటర్ని అర్థమెటిక్ ఆపరేటర్స్తో కలిపి రాస్తాను. ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఆస్ట్రిక్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మోడ్యులర్ డివిజన్ ఈక్వల్ టు, ఇవన్నిటిని కూడా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫస్ట్ నేను లింక్ సెక్షన్ రాశాను. మెయిన్ ఆఫ్ ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ ఆఫ్తో మొదలవుతుంది. ఏ కామా బి అని చెప్పి తీసుకున్నాను. అంటే ఏ బి రెండు కూడా వేరియబుల్స్ కింద తీసుకున్నాను. వీటి మధ్యలో నేను అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే దీని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఏ వాల్యూ ఏ ప్లస్ బి వచ్చినప్పుడు అది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వచ్చిన ఏ వాల్యూ కింద మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇందాకే చెప్పుకున్నాం కదా పైనుంచి కిందకి వాల్యూస్ అనేవి ఫ్లో అవుతాయని. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్, ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఆ ఏ వాల్యూ కంటిన్యూ అవుతుంది. ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని చెప్పేసి అర్థం. ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బి అని. ఏ మోడ్యులర్ డివిజన్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మోడ్యులర్ డివిజన్ బి అని చెప్పేసి అర్థం అనమాట. చూడండి, ఏ ప్లస్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఏ వాల్యూ 15. నెక్స్ట్ నేను ఈ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 15 అవుతుంది కానీ 10 అవుతుంది. ఎందుకంటే పైనుంచి కిందకి వాల్యూస్ ఫ్లో అవుతాయి. ఏదైనా మార్పులు జరిగితే మార్పులు జరిగిన దాంతోటే జరుగుతాయని చెప్పాను కదా, అందుకని. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ మైనస్ ఈక్వల్ టు బిని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి కింద రాసాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 5. ఇక్కడ చూసారా ఏ వాల్యూ ఎంత అయితే ఉందో అది ఇక్కడ వచ్చింది, -5 ఎంత వస్తుంది 10. అంటే ఇప్పుడు మళ్ళీ ఏ వాల్యూ ఎంత అయిపోయింది, 10 అయింది. అంటే మళ్ళీ 10 తోటే నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుంది. ఏ ఇంటూ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని చెప్పేసి వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 5. ఏ అంటే ఎంత, ఇక్కడ 10 ఇంటూ 5 అంటే ఎంత 50. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయిపోయింది 50 అయింది. నెక్స్ట్ చూడండి, ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 50 డివైడెడ్ బై 5. 5 అంటే ఎంత 10. అంటే మళ్ళీ ఏ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఈ 10 దాంతో నెక్స్ట్ది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మోడ్యులర్ బి అని తీసుకున్నాం అనుకోండి, 10 డివైడెడ్ బై 5 అంటే 10ని 5తో డివైడ్ చేస్తే 5 2s are 10, 10 minus 10 0 కాబట్టి రిమైండర్లో ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి నాకు ఏ వాల్యూ 0 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. దాన్ని నేను కిందన
ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాశాను. ఇక్కడ నార్మల్గా నేను ఎక్స్ప్రెషన్ని రాశాను, కానీ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చిన రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్లో వచ్చిన రిజల్ట్ డిస్ప్లే అవడానికి నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాశాను. మనకి ఇలాగా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోలో మనం 5 ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అని 5 ఆపరేటర్స్ గురించి మన వీడియోస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆపరేటర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.